కేంద్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించాలని సిపిఎం డిమాండ్ చేసింది. స్వాతంత్ర్యం అనంతరం ఇంకా సామాజికంగా వెనుకబడిన తరగతులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు జరపాలని డిమాండ్ ఉన్నప్పటికీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు. జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం అనంతరం ఇంకా సామాజికంగా వెనుకబడిన తరగతులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను అమలు జరపాలని డిమాండ్ ఉన్నప్పటికీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గత దశాబ్దం పైగా అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కానీ జనాభాకు అనుగుణంగా కులగణన చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని అన్నారు. ప్రజల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కులగణన చేసి 42% బీసీలకు రిజర్వేషన్ అమలు జరపడానికి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలియజేసి తీర్మానాన్ని కేంద్రానికి పంపినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకు